ఇక అంటే బాలకృష్ణ గారిని ఒప్పించడానికంటే ఆయన కథ బాగుంటే ఇంకా మీరు డైరెక్టర్కి ఎంత సరెండర్ అయిపోతారో అంతా మీరు చూసుంటారు. అంటే ఇంతకుముందు వినుంటారు, ఇప్పుడు చూసుంటారు కదా. సో మరి ఎన్ని కథలు చెప్పారు సరే ఆయనకు ఒప్పుకోవడానికి ఇది? అంటే మూడో కథ. అంటే ఇంతకు ముందు 2 కథలు మళ్ళీ అంటే వేరే హీరోలతో అనుకుంటున్నారా లేదంటే నేను కాదు బాబీ చెప్పారు. అది ఇంకా బాబీ ఆ కథలు ఏం చేస్తారు బాబీని అడగాలి, నాకు సంబంధం లేదు. అయితే ఇక్కడ చిన్న ఈ విషయం ఏంటంటే బాబీ గారితో ఇది ఫస్ట్ ఎప్పుడైతే వాల్టర్ వేరే హిట్ కొట్టారో మైత్రిలోనే వాళ్ళకే కమిట్ అయ్యి ఇంకో సినిమా చేయాల్సి ఉంది, బట్ సితారాకి ఎందుకు వచ్చారు అనేది ఒక చిన్న ఇది నడిచింది బాబీ గారి మీద. అదేంటి సార్, అదేమన్నా ఉందా? అలా కాదు కదా, డైరెక్ట్ బాబీ గారి కమిట్మెంట్ మైత్రితో ఉంది. ఐ మీన్ ఒక 4 years బ్యాక్ 5 years బ్యాక్ బాబీని ఒక బర్త్డే రోజు కలిసి బాబీ ఎప్పుడు చేసినా నాకు సినిమా బాలకృష్ణ గారితో చేసి పెట్టండి అని అడిగే బాబీని నేను. సో వాల్తేరు వేరే రిలీజ్ అయిపోయిన తర్వాత నేను బాబీ మాట్లాడుకుంటే వంశీ బాలకృష్ణ గారు ఇమీడియట్ గా డేట్లు ఇస్తే మనమే చేసేద్దాం, ఇంకే హీరో అయినా నేను మైత్రికి చేసి వస్తాను. ఓకే బాబీ అన్నాను. అప్పుడు బాలకృష్ణ గారిని అప్రోచ్ అయ్యి బాలకృష్ణ గారు ఇమీడియట్ గా భగవద్గీత ఏదో చేసేసుకోవచ్చు అన్నారు. అది అలా సెట్ అయిపోయింది అంతే. అంతే తప్పితే దానికి ఇంత పెద్ద క్యాల్కులేషన్స్ ఏం లేవు. అంటే బయట వచ్చిన టాక్ గురించి చెప్పాను, జరిగిన సినారియో ఇదే. మరి వాళ్ళ దగ్గర నుంచి ఏం రాలేదు, వాళ్ళు కూడా కొంచెం ఏదో ఫీల్ అయ్యారు అన్నట్టు ఒక అదే చెప్పాను కదండి. ఇంకే హీరోతో అయినా మైత్రికి చేస్తాను వంశీ, బాలకృష్ణ గారిది మాత్రం మీరే ఫస్ట్ అడిగారు నన్ను, కాబట్టి నీకే చేస్తాను, నువ్వు ఎప్పుడు మీరు అనుకుంటే అప్పుడు అంటే అనుకోండి ఇమీడియట్ గా సెట్ అయ్యి. అదే సార్ మీరు జరిగిన సినారియో చెప్పారు, బట్ వాళ్ళు ఫీల్ అయ్యారు. నేను అడగను కదా, ఇప్పుడు నవీన్ గారు ఆయన హెడేక్ నవీన్ గారు ఫీల్ అయ్యారా మీరా, నేను అలా ఎలా అడుగుతాను.